హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ సూపర్గా ఉన్నారనుకుంటున్నాను. ఇప్పుడు మన నవగ్రహం గుడిలో 4వ స్థలమైన బుధుడు నవగ్రహం గుడికి వచ్చాము. ఈ ఆలయం పేరు సుందరేశ్వరుడు ఆలయం. ఇది చెన్నై కోవూరులో ఉంది. పోరూరు నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గుడికి స్థల పురాణం ఏంటంటే, ఇక్కడ కామాక్షి అమ్మవారు పక్కన మాంగాడ్ అనే ప్రాంతంలో శివుడిని వివాహం చేసుకోమని చెప్పి ఘోర తపస్సు చేస్తారు. ఆ తపస్సు ఎలా ఉంటుందంటే, ఒంటికాల మీద అగ్నిలో వచ్చేసి తపస్సు చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ కామాక్షి అమ్మవారి తపస్సు వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా అతలాకుతలం అయిపోతుంది. బాగా వేడి తట్టుకోలేక ఇక్కడ పక్కన ఉన్న ఋషులందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి వినిపించుకుందని చెప్పేసి వెళ్తే, శివుడు కూడా అక్కడ ధ్యానంలో ఉంటారనమాట, కళ్ళు తెరవడు. సో అందరూ ఏం చేస్తారంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. విష్ణుమూర్తి దగ్గరికి ప్రార్థిస్తే తను లక్ష్మీదేవిని పంపిస్తారనమాట. శ్రీ మహాలక్ష్మి ఆవు రూపంలో శివునికి పూజలు చేస్తూ ఉంటే శివుడు పూజలకు మెచ్చి తనకి లింగ రూపంలో దర్శనమిస్తారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం అంతా చల్లబడుతుంది. అది స్థలపురాణం. ఈ గుడి 7వ శతాబ్దంలో కులతుంగ చోళ పునర్నిర్మించారనమాట. ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది. అదేంటంటే, త్యాగరాజ స్వామి గారు తిరుపతికి ఈ మార్గం నుంచి వెళ్తున్నారని తెలుసుకుని అప్పుడు పరిపాలించిన రాజుగారు వాళ్ళని పిలిపించి తన మీద పాటలు రాయమని చెప్తాడు. అది స్వామివారు, నేను దేవుళ్ళకే రాస్తాను, మానవులకు రాయను, నన్ను మన్నించండి అని చెప్పి తిరస్కరిస్తాడు. అప్పుడు రాజుగారు అర్థం చేసుకుని వాళ్ళని మర్యాద చేసి పంపుతాడు. కొద్దిసేపటికే వాళ్ళు దారి దోపిడీ ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళని బంధిస్తారన్నమాట. అప్పుడు త్యాగరాజ స్వామి గారు చెప్తారు, నాయనా మీరు ఆశించేది మా దగ్గర ఏం లేదు, మేము శ్రీవారిని దర్శించుకుంటాకి తిరుపతికి వెళ్తున్నాము, మా దగ్గర ఏం లేదు నాయన అని చెప్పంగానే తను చెప్తానంట, దండగుడు ఇదంతా సరే కానీ ఇందాక నుంచి మేము చాలా దూరం నుంచి మిమ్మల్ని బంధించాలని చెప్పి చూసుకుంటున్నాము, కానీ మీ గుంపుల్లో ఎవరో 2 కుర్రాలు బాణం ధరించారు, తర్వాత వాళ్ళ బాణం నుంచి రాళ్ళు ద్వారా చేసి మమ్మల్ని దగ్గర కూడా రానిలేదు, వాళ్ళు ఇప్పుడు లేరు, అందుకని మేము బంధించాము అని చెప్పగానే ఇంకప్పుడు త్యాగరాజ స్వామి వచ్చేసి నా శ్రీరామ లక్ష్మణులే మమ్మల్ని కాపాడుతూ వచ్చారని చెప్పి తెలుసుకొని ఈ స్థలానికి ఏదో మహత్వం ఉందని చెప్పేసి చూడండి ఇప్పుడు ఈ శివలింగం గురించి తెలుసుకుంటారనమాట. అప్పుడు తను మొట్టమొదటిసారిగా త్యాగరాజ స్వామి గారు వచ్చేసి ఇక్కడ శివునికి 5 కీర్తనలు పాడారన్నమాట. అది ఇక్కడ చాలా విశేషం. అవి ఏమేమి కీర్తనలు అని చెప్పేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ పక్కనే ఇంకొక విశేషమైన గుడి ఒకటి ఉంది. శ్రీరాములు వారు సీతను వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు తన పాదం తెలియకుండా భూమిలో ఉన్న శివలింగాన్ని తాగుతుంది. అది తను తీసి పూజలు చేస్తారన్నమాట. పూజలు చేసి ప్రదర్శిస్తారు ఇక్కడ. అది చాలా ఫేమస్. ఆ గుడి పేరు రామనాథేశ్వర గుడి అంటారు. ఇక్కడ పక్కనే అది కూడా నవగ్రహాల గుడిలో ఒకటి గురుస్థలం అన్నమాట. అది ఇప్పుడు వచ్చే వీడియోలో నేను వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక బయలుదేరుతాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.